ఈ టైప్ 3 హౌసింగ్ నేను వరకుండి పోయా, బేస్మెంట్లో 2 కోట్ల లక్షలు తీసుకుని ఒక కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు. గిరిజన ఇళ్ళు, ఆ గిరిజన ఇళ్ళు ఆ బేస్మెంట్ పైన కట్టుంటే నన్ను అనుకునేవాళ్ళు, నువ్వు తన్నయ్య గోడ అన్నారు. సిమెంట్ గోడ ఏంటో తన్నేది, నేను బతుకోండి అన్నాను. నువ్వు తన్ను చూడండి, తంతే గోడ పడిపోయింది, నేను పడిపోను. అటువంటివి ఎన్ని ఉంటాయి. మొత్తం ఎంత నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చొచ్చా. ఎవరు గిరిజన బిడ్డలు దాంట్లో బతకాలి. కనీసం 10 ఏళ్ళు ఉంటాయా ఆ ఇళ్ళు? 10 ఏళ్ళు ఉంటాయా? కొన్నిటికి అది చెరువు లోపల కట్టారు, నీళ్ళు ఉన్నాయి. ప్లస్ కొన్నిటికి మాత్రం ఆ స్టీల్ డాట్లు వేశారు. మ్యాక్సిమం స్టీల్ డాట్స్ లేవు. కొత్త గోడ కట్టే ఆ గోడ పడిపోతుంది. ఆ సిమెంట్ బిడ్డ నేను చేతుల్లో నలిపితే పిండైపోయింది. ఇటువంటివి ఇప్పుడు ఆ జగనన్న కాలనీలకి, ఆ హౌసింగ్ కాలనీస్కి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. అక్కంపేట, అది పేదోళ్ళ పొలం. 4 ఎకరాల 3 ఎకరాల 75 సెంట్లు కొన్నది 20,20,000. 100% గవర్నమెంట్ ల్యాండ్. ఒక రైతు దగ్గర కొన్నట్టు సృష్టించారు. 2,20,000 15 రోజుల్లో 93,50,000కి మనుగోలు మండలం అక్కంపేట జగనన్న కాలనీకి అమ్మినట్టు. ఆ 20 లక్షలు గవర్నమెంట్దే, రిజిస్టర్ అయినట్టు ప్లస్ అమ్మినట్టు. ఎన్ని రోజులు? 15 డేస్. ఎంత? 93,50,000. ఎన్ని పేదోళ్ళ మీద నడితే మనం పేదోళ్ళ కోసం ఖర్చు పెట్టినట్టు. ఏ ప్రభుత్వంలోనైనా నేను చెప్పేది ఇంటాలరబుల్. అది అందుకని ఏంటంటే ఇటువంటి వాటి మీద కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలా. ఇరిగేషన్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, రైతులు పేదోళ్ళు పేద బిడ్డల జోలికి పోతే మాత్రం మీరు కఠినంగా ఉండండి. నష్టంలే. ఇన్ని లక్షల ఎకరాలు వీడు ఉండేదానికంటే వీడి మీద యాక్షన్ తీసుకుంటే వచ్చిన నష్టంలే. నాకేం వాడు ఎవరు శత్రువులు కాదు. బట్ ఇది మాత్రం క్షమించరాని నేను. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం, నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, నెల్లూరు.